మహాగణుడా, మహాకనికరం గల దేవ, మీ అపారమైన ప్రేమకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మరొకసారి తండ్రి నీ పాదాల సన్నదిలో మొరపెడుచుండగా ఇదిగో నిలబడి ఉన్ని తండ్రి నాయన, మీ మాటలు పంచుకోవడానికి నాయన మేము సిద్ధపడుచుండగా తండ్రి నాయన, మనుషులుగా మమ్మల్ని మరుగు చేసి మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి తండ్రి మా హృదయాలు నింపి మీ లేఖనాల చొప్పున తండ్రి, మీ చిత్తం చొప్పున తండ్రి మమ్మలను మా కుటుంబాలను తండ్రి నాయన సిద్ధం చేసుకోవడానికి ఈ కార్యక్రమంలో తండ్రి నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మీ ఆత్మ సహాయాన్ని అర్జిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామం తండ్రి, ఆమేన్. మరి మొదటగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కన్నతైన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటన వందలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి గడిచిన వారం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఈసారి అయితే గంగోత్రి జ్ఞాపకం చెప్పమ్మా, ఏం చెప్పుకున్నాం? అంటే ఎందుకు ఈ విషయాలు మేము ప్రతి వారం ప్రస్తావిస్తున్నానంటే, మనకి ప్రతి సందర్భం కూడా మన జ్ఞాపకం ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి. అంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి అంటే వాక్య ప్రకారంగా బ్రతికేవారుగా ఉండాలి. నిజంగా వాక్య ప్రకారంగా బ్రతికేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా మన బ్రతుకులు వెలిగింపబడతాయి. మన ఆయన వెలుగు, ఆయన జీవం మనలో ప్రకాశింపజేయబడుతుంది. కనుక పోయిన వారం మనం చెప్పుకున్న విషయాలు ఎందుకు మనం పదే పదే ప్రస్తావన చేస్తున్నామంటే ఒకసారి రిమెంబర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఏం చెప్పుకున్నాం? అంటే సంఘముగా క్రైస్తవులుగా ఆరాధన ఎలా ఆరాధించాలి, ఐక్యంగా ఎలా ఆరాధించాలి, అది కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకున్నాం. యాక్చువల్గా చాలా ఇంకా విషయాలు ఉన్నాయి, అవి మరలా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం పరిశీలించేద్దాం. మరి ఈ వారము మరి గతంలోనైతే ముందు మన ఛానల్లో మృతుల పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మనకు ఉండవలసింది ఏంటి? పునరుద్ధానం మీద నిరీక్షణ ఉండాలి. అయితే ప్రారంభ సంఘము ఈ మృతుల పునరుద్ధానం గురించి వారు ఎలా ప్రకటించారు? క్రైస్తవులుగా మనము ఏం ప్రకటించాలి? అసలు మృతుల పునరుద్ధానం అంటే ఏమిటి? ఈ విషయాల మీద క్రైస్తవులుగా మనకు అవగాహన ఉండాలి. ఏంటి ఇంతకీ మృతుల పునరుద్ధానం? అసలు మృతులు ఎవరు? పునరుద్ధానం అంటే ఏంటి? రెజరెక్షన్ ఏంటి అసలు? అంటే ఈ లోక మాలిన్యం చేతను, అంటే ఎన్నిక లేని వారుగాను, దేవుడంటే ఎరగక దేవుని సంకల్పం నుంచి వేరు చేయబడిన వారమై ఇదిగో కొన్ని వేల సంవత్సరాలు ఈరోజు మనం ఇలా ఉండేటప్పుడు దేవుడు అనాది కాలంలో మనల్ని, అంటే ప్రపంచ మానవాళిని యేసుక్రీస్తు ద్వారా నేను రక్షిస్తాను, యేసుక్రీస్తు ద్వారా ఒక నూతన సృష్టిని సృజిస్తాను అనేసి ఇదిగో ఆయన సంకల్పంలో ఉన్నవారమై, ఇప్పుడు ఆదాము ద్వారా అది ప్రారంభిస్తే ఆదాము తర్వాత నోవాహు, జలప్రలయం తర్వాత అక్కడ మరి ఈ మొత్తం ఈ ప్రణాళికంతా కూడా వేరైపోతున్నట్టుగా మనం చూస్తాం. అలా మరి నోవాహు కుటుంబం నుంచి ప్రపంచ మానవాళి ఈరోజు జనాభా అంతా కూడా ప్రపంచ దేశాలకు సదిరిపోయి, అంటే దేవుని సంకల్పంలో నుంచి వేరు చేయబడిన వారుగా మనం ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, ఆయన బోధ ప్రారంభిస్తూ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు అని అంటే ఏంటి? అంటే వారు అజ్ఞానంలో ఉన్నారని అర్థం. జ్ఞానము వారి మీద ప్రకాశింపజేస్తుందని అర్థం. జ్ఞానము అప్పటి వరకు లేదని అర్థం. ఏంటి ఆ జ్ఞానం అంటే? ఇగో దేవుడి సృష్టిని సృజించాడు, సర్వమానవాళి కోసం సృజించాడు. ఈ ప్రకృతిలో మనం అందరూ ఏదో ఒక రోజు మరణించాలి. ఇది అది వాస్తవం కదా? వాస్తవేనా? మనం అందరూ ఏదో ఒక రోజు మరణిస్తాం, శాశ్వత కాలం ఇక్కడ ఉండిపోతాం.
ప్రారంభ నాగరికతలో అయిన అంటే ఈజిప్టియన్ నాగరికత వారు ఆ రాజులు చనిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశారట. అంత మాత్రమే కాదు, వారి సవాలుని భద్రపరచడానికి ఈరోజు మరి వారు ఏదైతే సమాధులు ఉన్నాయో ఆ సమాధులు ప్రస్తుతం ప్రపంచంలో ఒక వింతల్లో ఒక దానిగా భావిస్తున్నారు. పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్. అంటే ఈ మనిషి శాశ్వత కాలం బ్రతుకు ఉండాలని, అలాగే మనిషి మరణం లేకుండా జీవించాలని కానీ ప్రతి మనిషి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో మరి నిజంగా అది ఏదైనా పాజిబిలిటీ ఉందా? మనం మరణించకుండా ఉండడానికి పాజిబిలిటీ ఉందా? శాశ్వత కాలం జీవించడానికి మనకు పాజిబిలిటీ ఉందా అంటే లేదండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మరణించాలి. కానీ ఈ మరణిస్తామన్న వాస్తవాన్ని ఈరోజు సమాజం మర్చిపోయింది. అంటే తిను, త్రాగు, సంతోషించు, సంపాదించు సంపాదించు సంపాదించు. ఆహారం ఆకలేస్తే ఏమవుతుంది? మనకి ఆహారము ఆకలేసినప్పుడు సరిపడినంత తింటే ఆకలి తీరుతుంది. దాహం వేసినప్పుడు నీరు సరిపడినంత తాగితే దాహం తీరుతుంది. కానీ ఏంటి మరి ఏది సరిపోవట్లేదట? దాహం ఏం తీరట్లేదట? ధనాపేక్ష అనే దాహం ఎంత సంపాదించినా తీరట్లేదు. ఇంకా సంపాదించి ఇంకా సంపాదించి ఇంకా సంపాదించి ఇంకా సంపాదించి ఏం చేస్తారు? ఏంటి డబ్బుతో మనం ఏం చేయగలమంటే మన అవసరాలు, డబ్బు లేకుండా ఏ పని జరగదు. అంటే మనిషి బ్రతకాలంటే అవసరం ఉంది, కానీ అది మనకు సరిపడినంత వరకు దాన్ని సంపాదించుకోవాలి తప్ప, కష్టపడాలి తప్ప, అవసరం లేని దాంతో మనం ప్రయాసపడకూడదు. కనుక ఈరోజు ఆ ధనం కోసం కుటుంబాలు నాశనం అయిపోతుంది. అన్నదమ్ముల మధ్య వివాదాలు వచ్చేస్తాయి. అంటే వీటన్నిటికీ మధ్య దేవుని శాశ్వతమైన ఆయన కృప నుంచి ఈరోజు తొలగిపోతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈరోజు సమాజంలో క్రైస్తవ్యం మీద అంటే ఈ యొక్క మరణ పునరుద్ధాల సమాధుల గురించి క్రైస్తవం ప్రకటించాల్సిందే పోయి, కానీ జ్ఞానం ద్వారా వారు ఒప్పంగ చేస్తూ వారు చెప్పవలసిన బాధ్యతను, వారు చేయవలసిన పనిని మర్చిపోయే రోజు అంటే క్రైస్తవ ప్రపంచాన్ని, అంటే దేవుని ఉద్దేశాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా తప్పుత్రోవ పట్టిస్తున్నారు? అసలు మనం ఏం చేస్తున్నాం? అసలు మన పని ఏంటి? మన కర్తవ్యం ఏమిటి? అసలు మనం ఎందుకోసం జీవించాలి? అసలు మనం ఎలా రక్షింపబడ్డాం? అసలు మన మీద ఆయన వెలుగు ఎలా ప్రకాశింపజేసింది? చూడండి, ప్రకటన గ్రంథంలో మాటలు చెబుతూ మీరు ఒకసారి అంటే మీ మొదటి క్రియలు మరలా నాకు కనిపించట్లేదు, మీలో ఉన్న మొదటి ప్రేమ నాకు కనిపించట్లేదు. మీరు ప్రారంభంలో చాలా బాగున్నారు, కానీ ఇప్పుడు చూస్తే బాగా కనిపించట్లేదు. కానీ మారు మనసు పొంది నూతనమైన మరలా ప్రారంభంలో ఎలాగైతే జీవించారో అలా జీవించాలనేసి ఆయన కోరుకుంటున్నారు. కానీ మనం అలా చేస్తున్నామంటే చేయటం లేదు. ఎందుకంటే మనం చనిపోతాం కనుక ప్రతి ఒక్కరు మనం అందరం చనిపోతాము, మనకి మరో బ్రతుకు ఉందనేసి అనేక ఆధారాలు చూపించాడండి దేవుడు. ఈ ప్రకృతిలో మాట మాటికి మన అడుగడుగుకి కూడా ఒక ఆధారం కనిపిస్తూ ఉంటుంది ప్రకృతిలో. అంటే మరణిస్తే మరో బ్రతుకు ఉందని చూపించడానికి. చూడండి, ఒక విత్తనం చనిపోతే ఏమవుతుంది? చనిపోతేనే బ్రతుకుతుంది. విత్తనంగా ఉంటే ఎదుగుతుందా? ఆలోచించండి. ఒక గోధుమ గింజ భూమిలో పడితే అది చనిపోయి కుళ్ళిపోయి ఒక ఫలించాలి. ఒకవేళ అదే గోధుమ గింజను మనం అలా గ్లాసులు పెట్టి లేదంటే మన ఇంట్లో పెట్టి ఉంచితే అది ఏమైనా ప్రయోజనం ఉందా? ఎదగదు. అంటే ఒక విత్తనం చనిపోతేనే అది మరలా జీవిస్తుంది, దానికి మరొక బ్రతుకు ఉంది. అంటే ఒక చింత పిక్క కానీ లేదంటే ఒక చెట్టు కానీ మహావృక్షాలు అవుతున్నాయంటే అది ఒక విత్తనం నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఒక విత్తనానికే ఒక మరో బ్రతుకుండేటప్పుడు మానవ శరీరానికి నిజంగా ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా ఎవరి కోసం బ్రతుకుతుందయ్యా అంటే ఎవరి కోసం బ్రతుకుతున్నాయి? ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా కేవలము మనిషి కోసమే. ఒక కోడి కానీ, మేక కానీ, గొర్రె కానీ, చెట్లు కానీ, పొట్లు కానీ, ఆఖరికి సింహాలు, క్రూరమృగాలు సైతము మనిషికి లోబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు చూడండి ప్రారంభంలో చెబుతున్నాడు మాట. ఆదికాండం మొదటి అధ్యాయము 29వ వచనం. దేవుడు
ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్లును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమును పలుకును. అంటే తాను దేవుడు చేసిన యావత్తును చూసినప్పుడు మంచిదిగా ఉండును. అంటే మీరు ఫలించండి. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, దానిని లోబరుచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును. అంటే ఈ ప్రకృతులు అన్నీ కూడా ఎవరి కోసం అండి? ఈ ప్రకృతులు అన్నీ కూడా మనిషి కోసమే. కానీ దేవుని సంకల్పంలో నుంచి వేరు చేయబడి, దేవుని సంకల్పంలో నుంచి వేరైపోయిన మనుషులకి మరలా మన గమ్యం ఇది కాదు. మనం మరణిస్తే దేవుడి దగ్గరికి చేరాలనేసి ఆయన ఈ భూమి మీదకి వచ్చి, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని అండి, పాపమున్న ఆకారమున్న ఈ దేహంతో ధరించుకొని పాపం లేనివాడిగా బ్రతికి చూపించాడు. ఆయన మృతుల పునరుద్ధానంలో మొదటి వాడట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 20వ వచనం చదువుదాం మొదటగా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఎవరు ప్రథమ ఫలంగా లేపబడి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడి ఉన్నారు. అంటే దేవుడు ఆయనని లేపాడు. చూడండి 17వ వచనం, క్రీస్తు లేపబడిని ఎడల, లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షింపని వాళ్ళ మనుషులందరికంటే దౌర్భాగ్యం. అంటే నిద్రించిన వారిలో మొదటివారు క్రీస్తుని పునరుద్ధానంలో నుంచి దేవుడు లేపినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగో మీరు ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా మీరు నమ్మట్లేదు కదా, ఇదిగో ఆయన సంకల్పంలో నన్ను దేవుడు పంపించాడు, ఇదిగో భూమి మీదకి వచ్చాను, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజు తిరిగి లేపబడతాను. చూడండి 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏదనగా మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. లేఖనముల ప్రకారముగా క్రీస్తు మృతి పొందును, సమాధి చేయబడును, 3వ రోజు తిరిగి లేపబడును. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఈ విషయాన్ని మరి ఎవరు చూశారు? దీన్ని ఆనాడు అనేక మరి ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నప్పుడు కూడా, మోషే ద్వారా పొందుకునే గ్రంథం ఉన్నప్పుడు కూడా వారందరూ ఎలా అయిపోయారట? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మలేకపోతున్నారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రారంభ సంఘం అయితే నిర్విరామంగా దేని గురించి వారు ప్రకటిస్తున్నారంటే యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం గురించే ప్రకటిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తేనే, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మితేనే, ఆయన యందు మనం నడుచుకుంటేనే, ఆయనను మనలోకి అంగీకరిస్తేనే, ఆయన మన హృదయంలో ఉంచుకుంటేనే నిత్యజీవం అనేసి వారు కంటిన్యూస్గా వారు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటగా అపోస్తలుల కార్యాలయాలు చూడండి, అపోస్తలుల కార్యాలయాలు 2వ అధ్యాయం. అపోస్తలుడు పేతురు గారు బోధన చేస్తున్నప్పుడు 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి
అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించితిరి. అంటే నిశ్చయించిన, చూడు ఏంటంటే దేవుడు నిశ్చయించిన సంకల్పము ప్రకారము, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుడి చేతికి అప్పగించిరి. కానీ దేవుడు ఏం చేశాడట? 24 వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఎవరు ప్రకటిస్తున్నారు? ఇది ఎవరు బోధిస్తున్నారండి? చూడండి, మరొక మాట చూడండి, 31వ వచనం చూద్దాం. క్రీస్తు పాతాళములో ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రజలారా, ఇశ్రాయేలులారా, దేవుని పిల్లలారా, మీరు మారండి, మారు మనసు పొందండి. ఇదిగో నజరేయుడైన యేసుని దేవుడు మృతుల్లో నుంచి లేపారు. ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు ప్రారంభంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు లేఖనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయించారు. కానీ మీరు అది ఎరగలేదు. మీరు ఏం చేశారు? సిలువకు అప్పగించారు. కానీ ఆయన మరణం బంధించుట అసాధ్యం. దేవుడు మరణ వేదనలో నుంచి ఆయన లేపారు. దానికి మేమందరము సాక్షులము. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆనాడు నిర్విరామముగా క్రీస్తుని ప్రకటిస్తుంటే, క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే, ఈరోజు ప్రపంచ క్రైస్తవం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. దేని గురించి ప్రకటిస్తుందండి? అసలు దేని గురించి ప్రకటించాలి? అసలు నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాటలు ఎవరికైనా అర్థమయ్యాయా? ఆయన 3.5 సంవత్సరాలు, ఆయన 33.5 సంవత్సరాలు ఆయన బ్రతుకు జీవితం ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? నిజంగా ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఆయనని తప్పు పట్టడానికి ఏదో ఒక కోణం వెతుకుతున్నారు, కానీ అసలు అవకాశమే లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మహానుడని, మహానుభావుడని, గొప్పవాడని ఏంటి ఆయన. మరి ఇప్పటి వరకు ఆయనంత గొప్ప వ్యక్తి, పాపము లేకుండా బ్రతికిన భూమి మీద ఏకైక వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ మరి మనం చెప్తున్న మాటలే కాదండి, బైబిల్ చెప్తున్న మాటలే కాదు, దీని గురించి సమాజంలో పెద్ద పెద్దవారు దీన్ని సాక్ష్యం ఇస్తున్నారు. ఆనాడు యేసుక్రీస్తు మరణం, మరి వీళ్ళు కళ్ళారా ఏం చేశారట? మరి సమాధిలో ఏం చేశారు? పిలాతు సమాధికి అప్పగించినప్పుడు సమాధి చేయబడ్డాడు. సమాధిలో యేసు ప్రభువుల వారిని పెడితే వెంటనే అంతకు ముందే, నేను అప్పగింపబడిన రాత్రి ఏం జరుగుతుంది, నేను ఏదైతే నన్ను అప్పగిస్తారు, రేపు వచ్చి వారు నన్ను తీసుకొని వెళ్ళిపోతారు, నన్ను సమాధి చేస్తారు, మీరేమి ధైర్యంగా ఉండండి అనేసి శిష్యులకి 3.5 సంవత్సరాలు అనేక మాటల చేత ధైర్యం చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు మందిరాల్లో మనం ప్రతి వారము లేదా ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా మనం కూడుకుంటున్నప్పుడల్లా క్రీస్తు విషయమైన మాటలు, క్రీస్తు విషయమైన జ్ఞానం మనం నేర్చుకుని, ఇదిగో విశ్వాసములో అంతకంతకు ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలి. ఇదిగో మారు మనసు లేని వారికి మారు మనసు కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. రక్షణ లేని వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. మనకు పొందుకుని ఈ అవకాశాన్ని మిగిలిన వారికి కూడా కల్పించడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. స్వార్థం మనకు అస్సలు ఉండకూడదు. అసూయలు, అల్లర్లు, అక్కస్సులు, స్వార్థము ఇలాంటివి ఉండకూడదండి. ఇకపోతే దేవుడు మనసును అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడానికి దుష్టుడు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈరోజు అర్థం కావట్లా. భాష అంటే చదువు రానివారు ఈరోజు ఏం చెప్తారంటే, లేఖనాలు చదవకుండా దేవుడు నాతో మాట్లాడాడండి. ఎలా? ఉదాహరణకు ఏమి చదువుకోకుండా దేవుడు నాతో మాట్లాడాడు, అంతా చెప్పాడని ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఒకవేళ నీతో అలా మాట్లాడితే బైబిల్ ఎందుకు రాయించారు? దేవుడు మోషే దగ్గర ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అలా మాట్లాడవచ్చు కదా అందరితో. నేను అంటే ఈరోజు క్రైస్తవ సమాజాన్ని తప్పుత్రోవ పట్టించే దృష్టిలో
అసలు క్రైస్తవులు ఆనాడు ప్రారంభ సంఘం ఏం బోధిస్తుంది? అసలు ఆనాడు ప్రారంభ సంఘం ఏం బోధిస్తుందంటే, ఇదిగో మృతుల పునరుద్ధానం గురించి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనం చూస్తాం. మరొక సందర్భం చూడండి. అపొస్తలుల కార్యాలయం 4వ అధ్యాయం 24వ వచనం, 33వ వచనం, 32, 33వ వచనం. విశ్వసించిన వారందరూ యాక హృదయంతోను యాకాత్మ గలవారి ఉండిరి. ఎవడను తన కలిగిన వాటిలో తనదని అనుకోలేదు. వారి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసును చూడండి, ప్రభు అయిన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. బలముగా అపోస్తలులందరూ బలంగా దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కొందరే ఇచ్చారా? అందరూ ఇచ్చారా? అంటే వీరు ఎక్కడికి వెళ్ళి ఏం ప్రకటిస్తున్నారు? దేని గురించి ప్రకటిస్తున్నారు? ఇప్పుడు ఏం ప్రకటించాలి? మనం ఏం ప్రకటించాలి? మనం మరి పక్క మతాలను దూషించుకునడానికే సరిపోతుంది సమయం అంతా అండి. ఒకప్పుడు మరి ఒకవేళ ఎవరైనా అడగొచ్చు, ఇది నేను ముందు ఒకప్పుడు ఇది కాదనేసి. ఓకే, నేను ఒకప్పుడు అందులో ఉన్నాను, ఇప్పుడు నాకు అది నచ్చలేదు, నేను ఇప్పుడు ఇది స్వీకరిస్తున్నాను. కానీ నేను ఎక్కడైనా వాడిని దూషించానా? దూషించలేదు కదా. కానీ మనం భారతదేశ చట్ట ప్రకారంగా అనేక సార్లు మనం చెప్పుకున్నాం. అంటే మనం విశ్వసిస్తున్న దేవుడును విశ్వాసంగా భక్తిగా నువ్వు పూజించు, కానీ పక్కవారి విశ్వాసాల జోలికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. అంటే మనం నేర్చుకోవడానికో లేని చెప్పడానికో ఏదో ఒకసారి చెప్పావా సరే, కానీ దూషించే మాటలు కానీ ఎదుటివారిని కించపరిచే మాటలు కానీ బైబిల్ సమర్థించడం లేదు. అలాగని భారతదేశ రాజ్యాంగం కూడా సమర్థించట్లేదు. కానీ ఆనాడు అపోస్తలులందరూ కూడా నిర్విరామంగా వారి పనిలో ఏ పనిలో ఉన్నారంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ముందుగానే వ్రాయించాడు. ఈయన ద్వారా సృష్టి అంతటిని కూడా సృజించాడు. ఈయన ద్వారా సర్వమానవాళ్ళని రక్షించాలనేసి దేవుడు ప్రయాసపడుతున్నట్టుగా మనం ప్రారంభ సంఘం బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే కదా. ఇది కాక 33వ వచనంలో అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఏం చేశారట? సాక్ష్యం ఇచ్చారట. కానీ మరి అప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? దేని గురించి చేస్తున్నారు? చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దామండి. పునరుద్ధానం లేదని చెప్పేడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతనికి భార్య అయిను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పును. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయిను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యని తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాడును వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి, అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. చాలండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగక పొరబడుచున్నారు.
అంటే ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళెవరు ఇంతకీ సద్దుకైలు ఎవరు? సద్దుకైలు ఎవరండి? సద్దుకైలు ఎవరు? ఎవరు సద్దుకైలు? అన్యులు కాదు కదా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు వీరందరూ కూడా ధర్మశాస్త్రం కలిగిన వారు. వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో మోషేలు ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది? ఒకడికి ఒక భార్య ఉంది, 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేక చనిపోయాడు. రెండోవాడు చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. మూడోవాడు చనిపోయాడు, నాలుగోవాడు చనిపోయాడు, 7వాడు చనిపోయాడు. పునరుద్ధానం ముందు ఎవరికి భార్య అవుతుంది అనేసి వారి లేఖనాలు కోడ్ చేసి మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తున్నారండి? అసలు లేఖనాలు కానీ దేవుని శక్తి కానీ మీకు అర్థం కావట్లేదు, అర్థం అవట్లే. మరి ఏమవుతుంది అసలు? చూడండి, ఈరోజు దేవుని యొక్క మనసు అర్థమైతే ఏం ప్రకటిస్తారండి? అసలు దేవుని ప్రేమ అర్థమైతే వీళ్ళు ఏం ప్రకటిస్తారు? క్రీస్తు నిత్యత్వం గురించి ప్రకటిస్తున్నారట. ఇంకేం ప్రకటిస్తున్నారు? ఏదేదో అంటే ఏం ప్రకటిస్తారు? క్రైస్తవులు ఒక అల్లరండి. చిన్న చిన్న విశ్వాసాలు ఏమైపోతాయి అసలు? అంటే ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఆలోచించి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారంటే, వీరిని ఒకరిని ఒకరు హెచ్చించుకోవడానికి ఈరోజు ఏమవుతుందంటే, వారు దేవుడు మీరు తగ్గించుకుంటారా బాబు అంటే వీరేం చేస్తున్నారు? హెచ్చించుకుంటున్నారు. కానీ లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక వీరు పొరపడుతున్నారు. దేవుని ప్రకటించాలి. ఒకటి కక్ష చేతను ప్రకటిస్తున్నాడు, మిష చేతను ప్రకటిస్తున్నాడు. ఏ విధం చేతను? యేసుక్రీస్తు సిలువ మరణాన్ని ప్రకటించాలి అని చెప్తే ఉంటే వీళ్ళేం చేస్తున్నారు? నేను గొప్పవాడిని, నేనే కనిపెట్టాను, నేనే చూడు దేవుడు నాకు బయలుపెట్టాను. నీకు జ్ఞానం ఇస్తే ఏం చేయాలి? ఒక పాపని రక్షించాలి, అంతేనే లేదా? కానీ సహోదరులు కొట్టుకోవచ్చు. అసలు కొట్టుకోవచ్చండి? కొట్టుకోకూడదు కదా. చూడండి, ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి వివాదాలు అసలు పెట్టుకోవద్దని దేవుడు చాలా ఖండితంగా చెబుతున్నాడు. తీతు రాసిన పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. వివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమై ఉన్నవని కనుక వాటికి దూరముగా ఉండండి. మతభేదములు కలిగించు మనము మనుషులని 1కి 2 మారులు బుద్ధి చెప్పి తర్వాత వాడు వినని ఎడల వాడిని విసర్జించండి. మతభేదములు కలిగించే ఇలాంటి వారికి ఏం చేయాలట? 1-2 సార్లు బుద్ధి చెప్పి వారు వినకపోతే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మేము గతంలో అదే చేసాం. మరొక మాట చూడండి, యాకోబు పత్రిక మొన్న చదువుకున్న మాటని 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడు తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం తీర్పు తీర్చుచున్నాడు. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా సహోదరులు? కానీ అంటే మీరు అంటే ఈ మాటలు అంటే ఎవరినో బేస్ చేసుకుని మన విశ్వాసం, మన నిరీక్షణ, మన గురి, మన ఆలోచన ఎవరి మీద ఉండాలండి? ఇదిగో క్రీస్తునే మనం చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన బోధకులు మనం చూస్తున్నామో ఎప్పుడైతే మనం ఈ లోక సంబంధమైన గురువులను మనం చూస్తున్నామో, మనకు చర్చి ఫాస్టర్స్ మనం చూస్తున్నాము, క్రీస్తు పక్కకి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ సంఘానికి స్థాపించింది ఎవరు? సంఘాన్ని కట్టింది ఎవరు? సంఘం కోసం ప్రయాసపడింది ఎవరు? ఎవరండి సంఘం కోసం ప్రయాసపడింది? యేసుక్రీస్తు ప్రభుల వారే కదా. నిజంగా ఆయన మహామహుడు, మహిమగల దేహంతో మహిమాస్వరూపే ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉండి ఆయన దేవునితో సమానముగా ఉండి, ఎక్కడ? పరలోకంలో దేవునితో సమానముగా ఉండి మానవులను రక్షించాలని భూమి మీదకి వస్తే, కానీ ఆయన ప్రేమ ఏమర్థమవుతుందండి సమాజానికి? నిజంగా ఆ అనుభవాల్లోకి మనం వెళ్ళగలుగుతున్నాం. దేవుడిని మనం ప్రేమించిన వారు అవుతున్నామా? అసలు ధర్మశాస్త్రం గురించి అసలు వివాదాలు మీరు పెట్టుకోవద్దనేసి దేవుడు చెబితే
మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎక్కడైనా ధర్మశాస్త్రం గురించి వివాదాలు పెట్టుకున్నారా? వారికి సమస్య వచ్చింది అన్నప్పుడు, ఇదిగో సున్నతి గురించి సమస్య వచ్చినప్పుడు వారు ప్రారంభ సంఘం దగ్గరికి వెళ్ళి వారు ఏం చేశారంటే వారు దాన్ని నివృత్తి చేసుకున్నారు, సమస్యను సాల్వ్ చేసుకున్నారు, ప్రేమపూర్వకంగా మాట్లాడుకున్నారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నట్టు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునుకోకండి. ఎందుకంటే దేవుడు ఇస్తానంటున్నది సామాన్యమైనది కాదండి. అంటే ఈ భూమి మీద ఏమీ సరిపోదు అసలు. నిజంగా ఇదిగో దేవుని యొక్క ఆలోచనలోకి మనం వెళ్తుండేటప్పుడు చూడండి, చాలామంది ఆకలి దెబ్బలతో చనిపోతున్నారు, ఎంతో ఇబ్బందులు చనిపోతున్నారు. కానీ ఈ భూమి మీద మనం అనుభవించే దానికంటే దేవుడు ఇంకా గొప్పగా ఇస్తానంటున్నాడు కదా. యేసుక్రీస్తునందు ఇప్పుడు మరణం లేకుండా ఉండాలని, మరణించకుండా ఉండాలనే కదా ఇంత ప్రయాస అందరిది. చూడండి, ఈజిప్ట్ పిరమిడ్స్ ఇప్పుడు ఉన్నాయంటే వారు ఏంటి, ఏదో ఒక రోజు ఏదో ఒక శాస్త్రవేత్త వచ్చి ఏం చేస్తాడు, చావు లేకుండా కనిపెట్టేస్తాడు. నా శవం అప్పటి వరకు ఉంటే ఏమవుతుంది, నేను మరలా బ్రతకగలను ఉద్దేశించి వారు అలా దాచుకున్నారండి. కానండి దేవుడు ఇదిగో యేసుక్రీస్తునందు నిద్రిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనం నిద్రిస్తే మనకి నిత్యజీవాన్ని ఇస్తానంటున్నాడు. యుగ యుగాలు ఆయనతో జీవించే భాగ్యాన్ని ఇస్తున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 100-200 సంవత్సరాలు కాదండి, యుగ యుగాలు మనం జీవం క్రీస్తునందు దాచబడి ఉంటుంది. ఇదిగో దేవునితో సదాకాలం మనం నివసించిన వారు అవుతాం. చనిపోయిన వారు అందరూ వెళ్ళిపోరు అక్కడికి. చనిపోయిన వారు అందరూ వెళ్ళిపోతారా? అలా అలిపోతే ఈ నానుడు ఎందుకు ఉంది? పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం అనే నానుడు ఎందుకు ఉంది? కనుక ప్రేమని దేవుని వాళ్ళారు, మనం ఏం చేయాలంటే పరిశీలించాలి. ఎవరి బాధ్యత వారిది. ఎవరైతే రక్షణ పొందుకోవాలనుకుంటున్నారు, ఎవరికైతే ఆకలిస్తే వాడే ఆహారం ఎలాగైతే తింటాడో, అలాగే ఎవరైతే రక్షణ పొందకూర్చున్నో వారందరూ కూడా వారు పరిశీలించాలి, సత్యాన్ని పరిశీలించాలి, దేవుని యొక్క శక్తిని పరిశీలించాలి, దేవుని యొక్క మనిషిని మనం పరిశీలించడానికి మనం ప్రయత్నం చేయాలి. చూడండి, మళ్ళీ వద్దాం మత్తయి సువార్త ఎవరు ఈ భార్య అవుతుందనేసి వీళ్ళు అడిగినప్పుడు, మీకు లేఖనములు కానీ శక్తి కానీ ఎరగకే మీరు ఎలా మాట్లాడుతున్నారు? 29వ వచనం నుంచి. అందుకు యేసు 22వ అధ్యాయము 29వ వచనం నుంచి. అందుకు యేసు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరన్నూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, పరలోకమందు దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును విన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అంటే అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును అనేసి మృతు పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నారండి? చదవ మళ్ళా 30వ వచనం. పునరుద్ధానమందు ఎవరికి పెళ్లి ఇవ్వకూడదు. 31వ వచనం. మృతుల పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, దేవుడు ఏం చెప్తున్నారట, నేను అబ్రహాం దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడునే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పును. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అంటే అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే ఇదిగో అబ్రహాము గారు మృతుల పునరుద్ధానం మీద ఏముంది వారికి, ఏం చేశారు? ఎబ్రిల్ రాసిన పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అంటే ఆయన 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి విశ్వాసం బలిగా అర్పించును. ఎవనికి వాగ్దాన ఫలం సంతోషంతో అంగీకరించును. ఇషాకు వలనైనది నీ సంతానం అనబడును. ఎవరితో చెప్పబడును? ఆ అబ్రహాము మృతులను సైతము దేవుడు మృతులను సైతము లేపుడుకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము ఏమని ఎంచుతున్నాడటండి? మృతులను సైతము దేవుడు
శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమానం రీతిగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇప్పుడు మృతుల్లో నుంచి లేపుతాడని ఎవరికి బోధించారు? ఎవరు చెప్పారు? ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మృతులకు పునరుద్ధానం ఉందనేసి ఎవరికి బోధించారంటే అబ్రహాము చెప్పారు. అబ్రహాం చెప్పినట్టుగా ఉందా? చూడండి, అబ్రహాము మృతులను సైతము లేపుడుకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే అబ్రహాం ఎవరు వద్దకి ఏంటి? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం పేరు తెలియని వారు ఉంటారా? కానీ అబ్రహాం ఏమంటున్నాడండి? చూడు, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఎంచిన వాడే. ఇదిగో ఎప్పుడైతే ఆయన మరణ వేదంలో నుంచి కొద్ది క్షణాల్లో బలి ఇచ్చేయాలి, కానీ దేవుడు ఆపాడు. ఆ స్థితి మీద నుంచి దేవుడు ఇస్సాకుని లేపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇస్సాకు కూడా విషయం తెలుసు. అంటే ఇస్సాకు అప్పుడు బాలుడుగా, చిన్నవాడు, అంటే సుమారుగా 14-17 సంవత్సరాల వయసు కలిగిన వాడని అర్థం. 14-17 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఆలోచన ఉంటుందా? ఉండదా? నిఖిల్ వయసు ఎంత? వయసు ఎంత అనేది 15 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాలు నీకు ఏదైనా చెప్తే జ్ఞాపకం ఉంటుందా? ఇదిరా చెప్తే అర్థమవుతా లేదా? ఏదైనా సంఘటన చూస్తే మర్చిపోతావా? అంటే 14-17 సంవత్సరాల్లో మర్చిపోరండి. కానీ అబ్రహాం ఇస్సాకుని ఇచ్చేటప్పుడు తన వయసు, ఇస్సాకు వయసు ఎంత అంటే 14-17 సంవత్సరాలు వయస్సు గలవాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదిగో ఇస్సాకు కూడా ఏం తెలుసు? మృతుల్లో నుంచి లేపగలడు దేవుడు అనేసి ఎవరికి తెలుసు? ఇస్సాకు కూడా తెలుసు, యాకోబు కూడా తెలుసు. అది ఎలా తెలుసు అంటే, ఇదిగో ఇస్సాకు వలన పొందుకొని, అలాగే యాకోబుకు అనేక పర్యాయములు దేవుడు ప్రత్యక్షతను చూపించాడు. అదే విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఏం చెప్తున్నాడు మత్తయి సువార్తలో? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, మృతుల పునరుద్ధానం గురించి యాకోబు దేవుడిని ఉన్నాడని చెప్పిన మాట మీరు ఎప్పుడు చదవలేదా? చూడు ఎంత స్ట్రాంగ్గా కోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సమాజానికి ఏం అర్థం కావట్లేదు ప్రేమ దేవుని వల్ల. దేవుని యొక్క మనసు అర్థం కావట్లేదండి, దేవుని యొక్క ప్రేమ అర్థం కావట్లేదండి. చూడండి, మరొక సందర్భం చూద్దాం. అపోస్తలుల కార్యాలయం 24వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలయాలు 24వ అధ్యాయము 14-15 వచనం. ధర్మశాస్త్రమునందును ప్రవక్తల గ్రంథమునందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టే నేను కూడా నిరీక్షించుచున్నాను. దేవుని యందు నిరీక్షించుచున్నాను. అసలు తర్వాత 15 వచనం, నేను కూడా దేవుని యందు నిరీక్షించుచున్నాను. వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుడిని సేవించుచున్నానని తమరి ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను. పౌలు గారిని ఏం చేశారండి? పౌలు గారిని రోమా ప్రయాణంలో యెరూషలేములో ఆయన బంధించి అక్కడ వారు విచారణ చేశారు. అక్కడ నుంచి రోమ్లోకి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అలా వెళ్తున్న టైంలో ఒక చోట ఒక సభలో అతని విచారణ జరపడానికి చూడండి 24వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే అర్థమవుతుంది. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకులైన అననీయను కొందరు పెద్దలను తెర్తులు అని ఒక న్యాయవాది కైసరుకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లా అతని మీద నేరము మోపన ఆరంభించి ఇట్లెనను. ఎట్లన్నాడు? నేరము మోప ఆరంభించాడు. నేరం మోపడానికి వారు ఆరంభిస్తున్నారు. ఏం చెప్తున్నాడు? ఇతని పెంట చూడండి
4వ వచనం నుంచి నేను 5వ వచనం నుంచి, ఈ మనుషుడు పీడ వంటి వాడు, భూలోకమందు సకలమైన యూదులను కలహమును రేపువాడును, నజరేయుల మతభేదముకు నాయకుడు ఎన్నట్టు మేము కనుగొండిమి. అంటే నజరేయులు మతభేదమునకు ఏం చేస్తున్నాడట? గొడవలు పెడుతున్నాడు. ఇతను పీడ వంటి వాడు, మంచివాడు కాదు అనేసి ఇతని మీద యూదులందరూ కూడా ఏమైపోయారండి? విరోధంగా నిలబడిపోయారు. కానీ మరి అక్కడ న్యాయస్థానంలో పౌలు ఏం చెప్పుకుంటున్నాడు చూడండి. పౌలు గారు, అయ్యా, ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును ఏముంది? పునరుద్ధానం ఉంది. అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతికినా, పాపిగా బ్రతికినా దేవుడు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందట? నీతిమంతులకు జీవ పునరుద్ధానమును, అనీతిమంతులకును తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతారు అని లేఖనములో మాకు ముందుగానే చెప్పబడినది. అంటే దీని యందే మేము విశ్వసిస్తున్నామండి, దీన్నే మేము ప్రకటిస్తున్నామండి. అసలు ఈ విషయంలో తప్ప అసలు నా మీద నేరం మోపడానికి కనీసం వీళ్ళైనా చెప్పమనండి అనేసి ఆ సందర్భం కూడా చూడండి. 21వ వచనంలో, 20వ వచనం నుంచి, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానం గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడు చున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కూడా కనుగొని ఉంటే వీరైనను చెప్పవచ్చునను. అంటే వీరికి కూడా అవకాశం ఇచ్చేది ఏంటి? మృతుల పునరుద్ధానం గురించి తప్ప మేమేం చెప్పలేదు. అసలు ఈ మృతుల పునరుద్ధానం గురించి ఎక్కడ చెప్పబడింది? ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది. మేలు చేసిన వారికి, తీర్పు చేసిన వారికి, మంచివారికి, చెడ్డవారికి తీర్పు ఉంటుంది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు తీర్పు ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా వారి వారి క్రియలు చొప్పున తీర్పు పొందుతారనేసి రాయబడి ఉంది. దీని గురించినయ్యా నేను అనేసి అక్కడ చెప్పేసరికి, ఇదిగో ఈ మృతుల పునరుద్ధానం గురించి ఎవరికి? ఫెలిక్స్కి, అంటే అక్కడ ఉన్న న్యాయాధిపతికి అవగాహన ఉండడం వల్ల ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ పంపించేసి, బాబు మరి రా పౌలు గారు అనేసి పిలిచి చెప్పిన తర్వాత ఆయనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, భయం వేస్తుంది, మాటలు తట్టుకోలేకపోతాడు. అంటే ఆ న్యాయవాదికి దీని మీద అవగాహన ఉంది, మాటల మీద అవగాహన ఉంది, ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంది. తర్వాత ఆయన్ని పిలిపించి చూడండి 24వ వచనంలోని, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ కొన్ని దినములైన తర్వాత 24వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి, ఇతని భార్య ఎవరు? యూదురాలైన. చూడండి, అంటే ఎందుకు ఇతనికి అవగాహన ఉంది అని అంటే, యూదుల భార్య. ఈ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఫెలిక్స్, అతని భార్య ఎవరంటే యూదురాలు అవడం వల్ల ఏంటంటే ఇతనికి దేని మీద అవగాహన ఉంది? మృతుల పునరుద్ధానం మీద అవగాహన ఉంది. అతని భార్య అంటే యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసం గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, చాలు ఇక్కడికి చూడండి. అప్పుడప్పుడు మనం సువార్త చేసేటప్పుడు వాడు మనసు ఒప్పుకోలేదంటే ఇక చాలా ఆపేసే అంటారా? ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి? అంటే మన సువార్త చేసేటప్పుడు వారు హృదయానికి టచ్ అయిపోతుండేటప్పుడు వాడు హృదయం సహించుకోలేక ఏమవుతుందంటే చాలా ఆపేసే అంటాడు. ఎందుకంటే వాడు అధికారంలో ఉన్నాడు. అమ్మో, నేను ఇలా ఉంటే ఈ మాటలన్నీ పాటిస్తే నేనేం చేయాలి? ఈ జాబు వదిలేయాలి, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదనేసి తనకు అర్థమైపోతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో ఇక్కడ కూడా పౌలు గారు ప్రసంగించేటప్పుడు కానీ, అపోస్తలు పేతురు గారు ప్రసంగించేటప్పుడు కానీ, లేదంటే అపోస్తలు అందరూ ప్రసంగించేటప్పుడు కానీ వారు దేని గురించి చెప్తున్నారు అంటే, ఇదిగో మృతుల పునరుద్ధానం గురించి. మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు, ఆయన లేపబడ్డారు, ఆయన సమాధి చేయబడ్డారు, లేపబడ్డారు, 3వ రోజున తిరిగి లేపబడ్డారు.
ఈ విషయాన్ని వారు నిర్విరామంగా ప్రకటిస్తుంటే ఈరోజు మనం ఏం ప్రకటిస్తున్నామండి? సరే ఆలోచించండి. చూడండి, ఈ మృతుల పునరుద్ధానం గురించి తప్ప నేను ఏ విషయాన్ని గురించి నేను ప్రస్తావించలేదు అని చెప్పినప్పుడు దాన్ని ఫెలిక్స్ నమ్మాడు. యోహాను సువార్త ఏం చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు, పౌలు గారు ఏం చెప్తున్నారంటే 24:15 ఏమంటున్నాడు? నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోవచ్చున్నది వీరు నిరీక్షించుచున్నట్టు. వీరు నిరీక్షిస్తున్నారా? నిరీక్షిస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. దీనికి ఆశ్చర్యపరుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలములో సమాధిలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటకు వచ్చెదురు. అంటే మేలు చేసిన వారు తీర్పు పునరుద్ధానికి, కీడు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును వచ్చేస్తారు. దీని యందు మేము నిరీక్షిస్తున్నాము, వీరు కూడా నిరీక్షిస్తున్నారయ్యా. కానీ ఇదిగో వీళ్ళు నా మీద నేపబడిన ఆరోపణలన్నీ తప్పు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, వారు నిర్విరామముగా దేని గురించి ప్రకటిస్తున్నారండి? క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. ఇలాంటి వాదోపవాదులు మనం పెట్టుకోకుండా, అంటే దేవుడు మన మీద ఎంతో పనినిచ్చాడు, ఎంతో బాధ్యతనిచ్చాడు. ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినాలి, ప్రతి ఒక్కరూ దేవుని మాటలు నేర్చుకోవాలి. ఇదిగో దేవుడు మన పట్ల ఏ సంకల్పం ఆయనకు ఉంది, ఆయన ఆలోచన మన పట్ల ఏమై ఉన్నది, ఆయన చిత్తం మన పట్ల ఏమైనది, మన ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు, అసలు నిజంగా ఆ నిత్య జీవాన్ని, ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? బాప్తీసం తీసుకుంటే పరలోకం వచ్చేది. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ నిత్య జీవానికి పొందుకోలేరు. కానీ అంటే బాప్తీసం ద్వారా అవకాశం మాత్రమే మనకు వస్తుంది, మార్గాన్ని మాత్రమే మనం పొందుకుంటాం. కానీ ఆ మార్గాన్ని, ఆ జీవాన్ని, నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి చెందాలి. బాప్తీసం ద్వారా రక్షణ మాత్రమే వస్తుంది. రక్షణ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఒక రోజు వస్తారు. ఆయన భూమి మీదకి వచ్చిన వారు మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానానికి వెళతామనేసి నిరీక్షణ కలిగి అనుదినము భయముతోను భక్తితోను ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి. కానీ ఈరోజు సమాజం అలా లేదండి. సహోదరులు దూషించుకుంటూ, సహోదరుల మీద కక్షలు పెట్టుకుంటూ, త్వరలు కొడుతూ జబ్బజరుస్తూ, దేని మీద చేయాలో క్రీస్తుని తప్పుడుగా ప్రకటిస్తున్న వారి మీద చేయాల్సింది పోతే సహోదరులు కొట్టుకుంటే ఏంటండి? క్రీస్తుని గురించి తప్పుగా మాట్లాడేవాడికి ఏతోడికి సమాధానం చెప్పమంటున్నాడు దేవుడు. ఒకవేళ వాడు దుష్టుడో, వారు మూర్ఖుడా, వినే ఓపిక లేదా, వాడు ఎంత మాట్లాడుకున్నా మీరు విడిచిపెట్టమంటున్నాడు. ఎందుకంటే దేవుడే వాడిని చూసుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని మనం అందరం గ్రహించాలి. నేడు క్రైస్తవుల యొక్క బాధ్యత ఏంటన్నా గ్రహించాలి. ప్రారంభ సంఘము ఏం గ్రహించిందంటే, దేవుని యొక్క నీతిని ప్రకటించాలి, దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు జగతి పునాది వేయబడక మునిపే అనాథ సంకల్పంలో దేవుడు ఆయన ద్వారా మనలందరినీ కావాలనుకున్నాడు. కనుక ఇదిగో మృతులలో నుంచి ఆయన మొదట లేపినట్టు మనల్ని కూడా ఆయన లేపుతాడనేసి మనం ఏం చేయాలండి? నమ్మాలి. చూడండి, మనం మొదట చదువుకున్న కొరింథీ పత్రికలో మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13వ సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అంటే నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు నిద్రిస్తే,
అంటే మీరు కూడా అంటే మనం కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపపడి మన పాత జీవితాన్ని యేసుక్రీస్తు సమాధి చేయబడితే దేవుడు మనల్ని కూడా ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చును. అంటే ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకొని వస్తాడు. చూడండి, కొలస్సీ పత్రికలో ఉంటుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎవరైతే బాప్తీసం తీసుకుంటున్నారో వారు గురించి చెప్తున్న మాట అండి. అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకునుడి. యాలి అనగా మీరు మృతి పొందితిరి. ఏం చెప్తున్నాడండి? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. దేవుని యందు దాచబడి ఉన్నదా లేదనేది మనం ఆలోచించాలి. చూడండి, మొదట మనం చదువుకున్న లేఖన భాగాన్ని చదువుకొని ముగించుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏంటి ఒకసారి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా 15వ అధ్యాయము 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక ఆ మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలిగను. అంటే ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారు అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచుందరు. ప్రతివాడు తన వరుస క్రమంలో బ్రతికింపబడును. ప్రథమ ఫలంగా క్రీస్తు మొదట బ్రతికింపబడ్డాడు. తర్వాత మనం అందరం కూడా బ్రతికింపబడతాము. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన అధికారమును సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. ఆ తర్వాత అంతము వచ్చును. అంటే మొదట అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మృతుల్లో నుంచి లేపాడు కదా. మనం కూడా ఒకవేళ క్రీస్తునందు మృతి పొందిన వారమైతే, మనం కూడా ఆయనతో పాటు సమాధి చేయబడిన వారమైతే, మనం కొలస్సీ పత్రికలు చెప్తున్నట్టుగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ జీవము యేసుక్రీస్తునందు దాచబడి ఉన్నది. మీరు నీతి ప్రకారంగాను యథార్థంగాను న్యాయంగాను దేవుని మాటల చొప్పున మనం బ్రతికితే, దేవుని చెప్పిన మాటలు ఒకనాడు ప్రారంభ సంఘం ఎలాగైతే క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ మనం మరణం వరకు వారు ప్రకటించారు. ఏంటి, వారు ప్రకటించేటప్పుడు వారు మరణాన్ని సైతం వారు ఏం చేయలేదట, లెక్క చేయలేదు. చూడండి, స్టెఫెన్ గారు మరణిస్తారని భయం లేదండి వారికి. మనకు కూడా ఈ మరణిస్తామనేసి భయం ఉండకూడదు. ఎందుకంటే మన మరణం ఆల్రెడీ క్రీస్తులో జరిగిపోయింది. నేను ఇక్కడ మరణించినా నేను దేవునితో సదాకాలం ఉంటాననేసి ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఇదిగో వీరేం చేస్తున్నారు వీరికి తెలీదు ప్రభువా, వీరిని శ్రమించు అనేసి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. అలాగే స్టెఫెన్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి నిరీక్షణ మనందరికీ కలిగి ఉండాలని కోరుకుంటూ మరిన్ని మాటలు వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడి ఈ లేఖనాల ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించిన కాక. అందరికీ వందనాలు. సెలవు.